అయితే ఇక సామాజికవేత్త కూడా అయిన ఆరా మస్తాన్ గారిని ఈ ఏపీలో అప్పుల మీద ఏమైనా కామెంట్ చేస్తారేమో అడుగుదాం. ఈ బిఫోర్ గోయింగ్ టు దట్ రాహుల్ గాంధీ ఇష్యూ కానీ ఎలక్షన్లో ఓట్ల గొడవ ఈ వ్యవహారాల మీద వెళ్ళడానికి ముందు అప్పుల మీద మీకేమనిపిస్తోంది? అంతకుముందు అప్పులు అని ప్రచారం చేశారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల కోట్లకు చేరారు, మళ్ళీ ఇంకో 20,000 కోట్లకి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో అప్పులు పెరిగిపోతున్న మాట అయితే వాస్తవం అండి. సరే, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు ఏ విధంగా చేసేవి, ఎక్కడ తెచ్చేవి, ఎక్కడ పెట్టేవి అనేటువంటి సమాచారం సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరంగా డిజిటల్ మీడియా పెరిగిపోయినటువంటి కారణంగా అనేక కారణాల వల్ల ప్రతి నెల జిఎస్టీ ఏ రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేటువంటిది, దాంతోపాటు ఏ నెల ఏ మంగళవారం ఎంత అప్పు చేస్తున్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. గత సుమారుగా 16-17 నెలలుగా భారతదేశంలో అత్యంత అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్టీ ఉండటం అనేది మాత్రం ఆందోళనకరం. ఒకవైపు జిఎస్టీ అత్యంత అట్టడుగున ఉండటం అంటే చివరి స్థానంలో ఉండటంతో పాటు అప్పులు, భారీగా అప్పులు తేవటం కూడా ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అయితే ఈ అప్పులు తెస్తున్నటువంటి అప్పులు దేనికి ఉపయోగపడుతున్నాయి? ఏదైనా పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉందా, లేదా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేదా సహజంగా ఉండేటువంటి రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి చేస్తూ ఉన్నారా అనేటువంటి విషయంలో ఇంకా స్పష్టత రావటం లేదు. బట్ స్పష్టంగా కనపడతా ఉంది. గత ప్రభుత్వం కంటే ఆల్మోస్ట్ 2-3 రెట్లు ఈ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే అప్పులు చేసినటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇదే కంటిన్యూ అయితే కనుక బహుశా భారతదేశంలోనే అత్యధిక ఆల్రెడీ నెంబర్ 1గా వచ్చేసిందండి అప్పులు సాధించడంలో. దేశంలో నెంబర్ 1 రికార్డు ఉంది. ఎవరు కూడా బీట్ చేయలేనటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ అప్పులు పెరిగిపోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ప్రమాదకరం.